ఓకేనమ్మా. ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీలో భూమి అంతర్నిర్మాణం అంటే ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ అర్త్ అంటాము. భూమి యొక్క అంతర్నిర్మాణం ఇది సాధారణంగా మీకు తెలిసిందే. భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలం అని 6th ఎక్కడో ఉంటుంది, చదివి ఉంటారు. అయితే ఈ లెసను కొంచెం ఇంపార్టెంటే. ఎస్పెషలీ ఏపీ గ్రూప్ 2 వాళ్ళకి భూమి అంతర్నిర్మాణం అని ప్రత్యేకించి చెప్పాడు. కామన్గా అందరికీ ఎస్ఐ కానీ ఇంకోటి కానీ గ్రూప్ 1 కానీ ఏమైనా రావచ్చు. కానీ ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మాత్రం వాళ్ళు ఇచ్చిన సిలబస్లో భూమి అంతర్నిర్మాణం ప్రత్యేకించి మెన్షన్ చేశాడు. సో అదేంటో చూద్దాం. అసలు భూమి అంతర్భాగం తెలుసుకోవడం అనేది యాక్చువల్గా ఇది జాగ్రఫీ కాదు, ఇది జియాలజీ సబ్జెక్టు. కానీ జాగ్రఫీలుగా ఈ లెసన్ కూడా అవసరమే. అంటే భూమి అంతర్నిర్మాణం మీదే కొండలు, పీఠభూములు, పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి, కర్ణచల సిద్ధాంతము, అలాగే పలక విరూపణ సిద్ధాంతము, భూకంపాలు ఎలా వస్తాయి, అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి, ఇవి ఎలాంటి అంశాలన్నీ కూడా ఈ లెసన్కి లింక్ అయి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే జాగ్రఫీలో దీని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. యాక్చువల్గా జాగ్రఫీ లెసన్ కాదు, ఇది జియాలజీ లెసన్ అంటారు. కానీ కొంతవరకు దీని గురించి వివరాలు జాగ్రఫీలో మనం తెలుసుకోవాలి. అంటే మిగతా వాటిని అర్థం చేసుకోవడానికి, మిగతా వాటికి ఆధారం ఇదనమాట. క్రస్ట్ అనేది ఖండాల కింద దళసరిగా ఉంటుంది. ఖండాలు అంటే ఏంటి? ఇక్కడ మనకు కొండలు, పీఠభూములు, తర్వాత మైదానాలు, తర్వాత సముద్రాలు. యావరేజ్ కదా. ఖండాల కింద బాగా దళసరిగా ఉంటుంది. అంటే పర్వతాల కింద బాగా దళసరిగా ఉండి పీఠభూమి కిందకు వస్తే తగ్గుతుంది, మైదానం కిందకి వస్తే ఇంకా తగ్గుతుంది, సముద్రాల కిందకి పోతే ఇంకా తగ్గిపోతుంది. ఇది క్రస్ట్. ఇక్కడ మనకి టెస్ట్ చేసే అవకాశం ఉంది. భూమి యొక్క పట్టణం బాగా తక్కువ దళసరి ఎక్కడ ఉంది? సముద్రాల కింద. ఖండాల కింద దళసరిగా ఉంది. అందులో మళ్ళీ మైదానం కింద కన్నా పీఠభూమి కింద దళసరిగా ఉంది, పీఠభూమి కింద కన్నా పర్వతాల కింద ఇంకా దళసరిగా ఉంది. అందుకే యావరేజ్ 100 అని చెప్పాడు. అయితే ఈ ఖండాల పర్వతాల కింద కానీ ఖండాల కింద తీసుకుంటే యావరేజ్గా 65 కిలోమీటర్లు ఉంటుందట. ఖండాల కింద క్రస్ట్ యావరేజ్ 65. సముద్రాల కింద క్రస్ట్ 10 కిలోమీటర్లు యావరేజ్ ఉంటుందట. మెహిరోవిచిక్ విచ్ఛిన్నత. విచ్ఛిన్నత అంటే డిస్కంటిన్యూటీ, అంటే క్రస్ట్ మ్యాంటిల్ విడగొట్టేది. గమనించండి, క్రస్ట్ మనం రెడీ చేశాడు కన్రాడ్. ఇప్పుడు క్రస్ట్ పెద్ద పొర, మ్యాంటిల్ పెద్ద పొర, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిదే మెహిరోవిచిక్ విచ్ఛిన్నత. విచ్ఛిన్నత అంటే ఇంగ్లీష్లో డిస్కంటిన్యూటీ. మెహిరోవిచిక్ సింపుల్గా మెహో విచ్ఛిన్నత అని కూడా అంటారు. మెహిరోవిచిక్వే మెహో విచ్ఛిన్నత. అక్కడి నుంచి మనకి మ్యాంటిల్ ప్రారంభమైంది. అంటే మ్యాంటిల్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మెహో విచ్ఛిన్నత నుంచి కిందకు ఉంటుంది అన్నమాట. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని యొక్క లోతులుగా ఉంది. ఇది మళ్ళీ 2 రకాలు చేశారు. అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ అంటే బాహ్య భూపటలము, అంతర భూపటలము, 2 భాగాలు. ఇది మళ్ళీ 2 భాగాలు. బాహ్య భూపటలము, అంతర భూపటలం అని 2 రకాలుగా ఇక్కడ మళ్ళీ దీన్ని చెప్పడం జరిగింది. ఏది మ్యాంటిల్, ఇది ఏ, ఇది బి. ఇదే గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అప్పర్ మ్యాంటిల్ ఎలా ఉంటుంది అంటే ఇది సెమీ సాలిడ్, అంటే అర్ధశిలా పదార్థం. అర్ధశిలా పదార్థం ఉంటుంది. సెమీ సాలిడ్ అంటే పూర్తిగా ఘనము కాదు, పూర్తిగా ద్రవము కాదు, మధ్యస్థంగా ఒక ఎలా ఉంటుందంటే ఒక జెల్ లాగా అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అర్ధశిలా పదార్థం అంటే కొంచెం అటు పూర్తిగా ఘనము కాదు, పూర్తిగా ద్రవము కాకుండా అర్ధశిలా పదార్థం, సెమీ సాలిడ్ మ్యాటర్తో ఉంటుంది. ఇది అప్పర్ మ్యాంటిల్. ఉంటూ దీనిలో ఆలివిన్ అనే ఒక రకం మూలకం, తర్వాత పైరోక్సిన్, గార్నైట్ లాంటి మూలకాలు ఉంటాయి. సో అప్పర్ మ్యాంటిల్ ఏంటి? ఆలివిన్, పైరోక్సిన్, గార్నైట్ లాంటి మూలకాలు దీనిలో ఉంటాయి. ఉండి సెమీ సాలిడ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇక్కడ అస్థినో ఆవరణం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అస్థినో ఆవరణం, అస్థినో ఆవరణం అంటారు. అంటే ఇదనమాట సెమీ సాలిడ్గా ఉన్న ఈ ప్లేస్. అంటే దాని అర్థం ఏంటి?
క్రస్ట్కి దిగువన ఇమీడియట్గా ఏముందని అడిగితే అస్థినావరణం ఉందని చెప్పాలి. క్రస్ట్కి దిగువన ఇమీడియట్గా ఏముందంటే అస్థినావరణం. మరి అస్థినావరణం ఎలా ఉంటుంది? ఇప్పుడు ద్రవరూపమా, ఘనరూపమా, లేక ద్రవఘన పదార్థాల కలయిక వల్ల వచ్చిన సెమీ సాలిడ్ అంటే సెమీ సాలిడ్ అని చెప్పాలి. ఒక బురద ముద్దలాగా మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇది గమనించాలి. ఏముంది? అలివిన్, పైరోక్సిన్, గార్నైట్ లాంటి పదార్థాలతో ఇది నింపబడి ఉంటుంది. ఇక రెండోది బి ఉంది కదా, ఈ బి అనేది ఏంటంటే పూర్తిగా సాలిడ్. ఇది మరి